ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోవాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నార్త్ గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న బర్చ్బాయ్ రోమియో లైన్ లైట్ క్లబ్ లో అర్ధరాత్రి సిలిండర్ పేలింది. అయితే ఈ ప్రమాదంలో 23 మంది మృతి చెందారు. మృతుల్లో 4 పర్యాటకులు ఉన్నారు. మిగతా వారంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. మృతుల్లో 3 మహిళలు కూడా ఉన్నారు. వారంతా కిచెన్ సిబ్బందిగా గుర్తించారు. మృతుల్లో 3 సజీవ దహనం అవగా 20 మందికి ఊపిరాడక చనిపోయారని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన నైట్ క్లబ్ రాజధాని పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. గత ఏడాది దీన్ని ప్రారంభించినట్టుగా అధికారులు స్పష్టం చేశారు. ఘటన తెలిసిన వెంటనే సీఎం సావంత్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకర ఘటనగా ఆయన అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు సీఎం. గోవాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నార్త్ గోవాలోని అర్పురా గ్రామంలో ఉన్న బర్చ్బాయ్ రోమియో లైన్ లైట్ క్లబ్ లో అర్ధరాత్రి సిలిండర్ పేలింది. ప్రమాదంలో 23 మంది మృతి చెందారు. మృతుల్లో 4 పర్యాటకులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. రాజు, మృతుల్లో 4 పర్యాటకులు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ పర్యాటకుల వివరాలు తెలిసాయా? పరిస్థితి ఏంటి? అక్షయ, గోవాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇది ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో జరిగింది. ఏదైతే బర్చ్బాయ్ రోమియో లేన్ నైట్ క్లబ్ శనివారం అర్ధరాత్రి సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు ఏకంగా. అంటే మృతుల్లో 4 పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో పాటు మిగతా వాళ్ళంతా కూడా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. వాస్తవానికి 3 మహిళలు కూడా ఇందులో ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. వారంతా కిచెన్ సిబ్బంది అని స్పష్టం కూడా చేశారు. అయితే ఈ 3 సజీవ దహనం అవగా మిగతా 20 మంది ఊపిరాడక చనిపోయారు. అంటే నైట్ క్లబ్ అంటే మనకు వీకెండ్ వచ్చిందంటే చాలు, కొంత గోవాలో ఈ క్లబ్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. పైగా వీకెండ్ లో మాత్రం మరీ ఎక్కువగా ఉంటుంది. సో కిచెన్ లో జరిగినటువంటి ఈ ప్రమాదం సిలిండర్ పేలడం వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఎప్పుడైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఆ తర్వాత కిచెన్ లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. కానీ ఇక మిగతా ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళందరికీ ఊపిరాడక, అంటే మిగతా సిబ్బంది వీళ్ళందరూ కూడా ఊపిరాడకే చనిపోయినట్టుగా తెలుస్తుంది. మరోవైపు కొంతమంది ఇందులోంచి తప్పించుకొని బయటకు కూడా వెళ్ళిపోయారు. కానీ మిగతా వాళ్ళందరూ అక్కడి నుంచి బయటికి వెళ్ళలేక దట్టమైనటువంటి పొగలో ఊపిరాడక చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో గోవా రాజధాని పనాజీకి ఈ గ్రామం 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొంత ఏ విధంగానైతే అక్కడ వాటర్ కు దగ్గరగా ఉండడం, బీచ్ కు దగ్గరగా ఉండడం వంటి ఏర్పాట్ల కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఈ క్లబ్ ను ఏర్పాటు చేశారు. గత ఏడాది ఈ క్లబ్ ఇనాగ్రేషన్ జరిగింది. సో అప్పటి నుంచి సజావుగా సాగుతున్నప్పటికీ కూడా ఒక్కసారిగా రాత్రి దుర్ఘటన జరిగిందని చెప్పి స్థానికులు స్పష్టం చేస్తున్నారు. సో సిలిండర్ పేలుడు సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. రెస్క్యూ టీమ్స్ కూడా స్పాట్ కు చేరుకొని వెళ్లేసరికి సహాయక చర్యలన్నీ కూడా జరిగాయి. కానీ అప్పటికే జరగాల్సినటువంటి ప్రమాదం జరిగిపోయింది అన్నట్టుగా 23 మంది మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే విచారణకు ఆదేశించారు. స్వయంగా గోవా ముఖ్యమంత్రి కూడా స్పాట్ కు వెళ్లారు. సో పరిస్థితిని మొత్తం కూడా ఎప్పటికప్పుడు ప్రమోద్ సావంత్ దాన్ని పర్యవేక్షించడమే కాకుండా విచారణకు ఆదేశించారు. ఎందుకు ఈ పరిస్థితి జరిగింది, ఇలా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మిగతా వాళ్ళందరూ ఎందుకు తప్పించుకోలేకపోయారనే దాని మీద కూడా కొంత ప్రత్యేకంగా దృష్టి సారించారు. సో క్లబ్ లో ఉన్నటువంటి వాళ్ళు మద్యం సేవించి ఉంటారు. సో దానివల్ల వాళ్ళకు వెంటనే అలర్ట్ కాలేకపోయారనేటువంటి సమాచారం కూడా అందింది. అయితే దీంట్లో ఎవరైతే భద్రతా చర్యలు సరిగ్గా పాటించారా లేదా అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టాలన్నారు. ఈ ఘటనతో గోవాలో ఉన్నటువంటి మిగతా నైట్ క్లబ్స్ అన్నిటిపైన కూడా తనిఖీలు నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటు కుటుంబాలకు సంబంధించి కూడా సానుభూతి తెలపడమే కాకుండా మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి స్పష్టం చేశారు. ఇందులో పర్యాటకులు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది మాత్రం ఇంకా అధికారికంగా చెప్పలేదు. మొత్తానికి మాత్రం గోవాలో ఈ అగ్ని ప్రమాదం అందరినీ కలిసివేస్తుంది. రాజు, అర్ధరాత్రి ప్రమాదం జరగడం వల్లే కొంచెం మృతుల సంఖ్య తగ్గింది అనుకోవచ్చా, లేకపోతే ఆ టైంకి కూడా అక్కడ జనాలు ఉంటారు అని అంటారా? ఎస్, గోవా అంటేనే కొంత ఈ ఎంజాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. గోవాకు వెళ్ళేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఓన్లీ ఎంజాయ్ కోసం మాత్రమే వెళ్తుంటారు. అక్కడ ఉన్నటువంటి బీచ్ల్లో తిరుగుతూ ఆ తర్వాత
నైట్ క్లబ్ల్లో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి. సో అందుకోసమే గోవాకు వెళ్తూ ఉంటారు. సో గోవాలో నైట్ క్లబ్ అనేది ఎర్లీ అవర్స్ వరకు కూడా కొనసాగుతుంటుంది, పైగా వీకెండ్స్. సో వీకెండ్ సమయంలో ఇక దీనికి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తూ ఉంటారు. అయితే కొన్ని ప్రీ బుకింగ్స్ ఉంటాయి, లిమిటెడ్ బుకింగ్స్ ఉంటాయి, ప్రీ బుకింగ్స్. సో అలా జరిగిందా, లేదంటే ఈ వీకెండ్ లో కొంతమంది ఇక్కడికి వచ్చారా, ఈ 23 మంది కాకుండా మిగతా వాళ్ళంతా మరి ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది కూడా కొంత ఫోకస్ చేస్తున్నారు. సో పర్యాటకులు అక్కడే ఉండడము, సిబ్బంది కూడా ఎక్కువగా ఇక్కడ మృతి చెందడం మాత్రం అంటే వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారా, లేదంటే ఇక్కడ ఉన్నది పర్యాటకులు మాత్రం కొంతమంది వచ్చారన్న దాని మీద కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో ఏది ఏమైనా గోవాలో జరిగినటువంటి ఈ నైట్ క్లబ్ లో జరిగినటువంటి ప్రమాదం పైన అటు ముఖ్యమంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి గోవాలో ఉన్నటువంటి ఇతర క్లబ్ యాజమాన్యాలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇటువంటి ఘటనలు జరగకుండా మాత్రం గోవాలో ఉన్నటువంటి అన్ని నైట్ క్లబ్స్ తో పాటు ఇతర క్లబ్స్ పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా స్పష్టం చేశారు. రాజు, అంటే క్షతగాత్రుడు ఎవరు లేరు అంటారా? దానికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం పూర్తిగా రిపోర్ట్ కావట్లేదు. సో అర్ధరాత్రి ఘటన జరిగిన తర్వాత అందులో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం అంటే ఏదైతే కిచెన్ లో ఉన్నటువంటి వాళ్ళు 3, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మిగతా ఏదైతే టోటల్ గా మొత్తం 23 మందిలో 3 వాళ్ళు పోను 20 మందిలో సిబ్బందితో పాటు మరికొంతమంది పర్యాటకులు కూడా ఉన్నారని చెప్తున్నారు. సో దానికి సంబంధించి కొంత పూర్తి వివరాలు ఇప్పుడు కొంత పోలీస్ ఇన్వెస్టిగేషన్, దాంతో పాటు పోస్ట్ మార్టమ్స్ ఇవన్నీ జరుగుతుంటే తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే అంటే 3 మాత్రమే సజీవదానం అయ్యారు, మిగతా వాళ్ళు పొగలోనే అంటే ఊపిరి ఆడక వాళ్ళు ఉండండి, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. जब आग लगी तो ज़्यादातर जो लोग थे जो वहाँ खाना वाना खा रहे थे वो लोग वहाँ से निकलने में सफल हुए. రైట్ రాజు, చెప్పండి. ఈ పరిస్థితిని మొత్తం కూడా ఖచ్చితంగా ఏ విధంగానైతే అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. సో దాని తర్వాత ఎంతమంది ఉన్నారు ఏంటి, ఎంతమంది ఎంట్రీ నిన్న నైట్ బుక్ అయింది, సో ఎవరైనా గాయాలతో బయటపడ్డటువంటి వాళ్ళు ఉన్నారా, లేదంటే మొత్తం ఈ 23 మంది లోపల ఉన్నారనే దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నారు. సో ఇప్పటికే ఏవైతే మృతదేహాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నైట్ క్లబ్ నుంచి షిఫ్ట్ చేశారు, వాటిని దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అక్కడి నుంచి బంధువులకు అప్పగించాలనేటువంటి సమాచారాన్ని కూడా స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా గోవాలో ఉన్నటువంటి పర్యాటకులందరూ కూడా కొంత టెన్షన్ పడుతున్నారు. అంటే కొంత ఉత్సాహం కోసము అండ్ ఎంజాయ్మెంట్ కోసం వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఘటనలు జరగడం ప్రతి ఒక్కరు కూడా కలిసివేసేటటువంటి అంశంగానే చూస్తున్నారు. సో ఎందుకు ఇలా జరిగింది, వాస్తవానికి ఫైర్ ఎగ్జిట్స్ కానీ ఇవన్నీ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవన్నీ లేకపోవడం వల్ల ఇది జరిగిందా, అంతేకాదు ఖచ్చితంగా అక్కడ కొంత ఈ మ్యూజిక్ పెట్టి ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది, అందులో లైటింగ్ కూడా తక్కువగా ఉంటుంది ఇన్సైడ్ క్లబ్బుల్లో. మరి ఆ పరిస్థితుల్లో బ్లాస్టింగ్ జరిగినప్పుడు పొగ వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళను సేఫ్ చేసేటటువంటి ప్రయత్నం కానీ అలార్మింగ్ పెట్టడం కానీ ఇటువంటివి ఏమీ లేకపోవడం వల్లే ఇది జరిగి ఉంటుందనే దాని మీద కూడా ఒకవైపు పోలీసులు ఫోకస్ పెట్టారు. అక్షయ, అంటే రాజు, మనం చూస్తున్న విజువల్లో పూర్తిగా కాలి బూడిదైంది, దట్టు మనకి సింగిల్ గా కనిపిస్తుంది. సో సింగిల్ గా ఆ నైట్ క్లబ్ ఉండడం వల్లే ప్రమాద తీవ్రత తగ్గింది అనుకోవచ్చా? ఇది మాత్రం ఖచ్చితంగా నిజమే. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి దేనికి కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి క్లబ్ ఎఫెక్ట్ పడలేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గోవాలో ఉన్నటువంటి ఈ బీచ్ కు దగ్గరలో నిర్మించారు అది కూడా ఆర్పోరా గ్రామం. సో ఇది కొంత దూరంగా ఉంటుంది, 25 కిలోమీటర్లు పనాజికి దూరంగా ఉంటుంది ఏదైతే గోవా రాజధాని. సో ఇండివిజువల్ గా పెట్టారు. అంటే గోవాలో కొన్ని రిసార్ట్స్ కానీ దాంతో పాటు క్లబ్లు కానీ ఒక ప్రత్యేకంగా నిర్మించాలనుకుంటారు. ఎందుకంటే వచ్చేటటువంటి పర్యాటకులను ఆకర్షించేందుకు ఎటువంటి డిస్టర్బ్ లేకుండా మీకు లోన్లీగా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది, ఎంజాయ్ చేసుకోవచ్చు అన్నట్టుగా వాళ్ళు ఏర్పాట్లు చేస్తుంటారు. సో అటువంటి క్రమంలోనే ఇక్కడ కూడా ఈ నైట్ క్లబ్ ను నిర్మించినట్టుగా తెలుస్తుంది. సో 1 year బ్యాక్ ఇది ఇనాగ్రేషన్ కూడా జరిగింది. అప్పటి నుంచి సజావుగా సాగుతుంది అని చెప్తున్నారు. సో ఫైర్ యాక్సిడెంట్, మరి కిచెన్ లో కూడా ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది అంటే సిలిండర్ పేలడం అంటే అంత ఈజీ విషయం కాదు. ప్రతి ఇంట్లో కూడా
సిలిండర్ ఉంటుంది. సో మరి ఆ సిలిండర్ పేలడానికి గల కారణాలు ఏంటి, దీని వెనక ఇంకేమైనా కుట్ర ఉందా, లేదంటే ఇంకేమైనా భద్రతా లోపాలు ఉన్నాయా, లేదంటే నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే అంశం పైన ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్షయ. ఓకే రాజు, సో ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడొచ్చు. మృతదేహాల్ని అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. అయితే ఇంకా క్షతగాత్రులు ఎవరైనా ఉన్నారా? అయితే ముగ్గురు పర్యాటకులే ఎందుకున్నారు? మొత్తం సిబ్బందే ఉన్నారా, లేకపోతే ప్రమాదం జరిగినప్పుడు అక్కడ నుంచి ప్రయాణికులు కానీ పర్యాటకులు కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయారా? సో ఇలాంటి వివరాలన్నీ ఇంకా తెలియాల్సి ఉంది, పూర్తిగా వివరాలు ఇంకా. సో గోవాలో అయితే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా గోవాలో ఉన్నటువంటి పర్యాటకులు ఉలిక్కిపడే సిచ్యువేషన్. సో 23 మంది ప్రమాదంలో మృతి చెందారు. మృతుల్లో 4 పర్యాటకులు ఉన్నారు. మిగతా వారంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. మృతుల్లో 3 మహిళలు ఉన్నారన్న అధికారులు వారంతా కూడా కిచెన్ సిబ్బందిగా గుర్తించారు. ఇంతకీ మృతుల్లో 3 సజీవ దహనం అవగా 20 మంది ఊపిరాడక చనిపోయారని పోలీసులు చెప్తున్నారు. ప్రమాదం జరిగిన నైట్ క్లబ్ రాజధాని పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. గత ఏడాది దీన్ని స్టార్ట్ చేసినట్టుగా అధికారులు స్పష్టం చేశారు. ఘటన తెలిసిన వెంటనే సీఎం సావన్ ప్రమోద్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకర ఘటనగా ఆయన అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు. क्लब में जो इंसिडेंट्स हुआ, अनफॉर्चुनेट इंसिडेंट्स, इस तरह का इंसिडेंट्स कभी नहीं होना चाहिए। गोवा जैसे टूरिज्म स्टेट में कुछ जो इलीगल्स या विदाउट परमिशन इस तरह के जो चलाते हैं, या और इसी में जो फायर इंसिडेंट्स हुआ, इसी के कारण यहाँ पे जो उनके स्टाफ और एक 3-4 टूरिस्ट जो अंदर थे, ने 2-3 इनको जल के हुआ, बाकी लोग बिकॉज ऑफ द सफोकेशन उनकी डेथ हो गई। ऑल टुगेदर 23 लोगों की डेथ हो चुकी है। ये अनफॉर्चुनेट इंसिडेंट हुआ है यहाँ पे अल्पोरा के अंदर में एक रेस्टोरेंट कम क्लब है। वहाँ पे 12:04 पे पुलिस कंट्रोल रूम में इंफॉर्मेशन आई कि वहाँ कोई फायर इंसिडेंट हुआ है, और वहाँ इमिडिएटली पुलिस और फायर ब्रिगेड और एम्बुलेंस वगैरह सब ने रश किया उधर। तो अब फायर तो अंडर कंट्रोल है और वहाँ से डेड बॉडीज सारी एक ये अनफॉर्चुनेट इंसिडेंट हुआ है यहाँ पे अल्पोरा के अंदर में एक रेस्टोरेंट कम क्लब है। वहाँ पे 12:04 पे पुलिस कंट्रोल रूम में इंफॉर्मेशन आई कि वहाँ कोई फायर इंसिडेंट हुआ है, और वहाँ इमिडिएटली पुलिस और फायर ब्रिगेड और एम्बुलेंस वगैरह सब ने रश किया उधर। तो अब फायर तो अंडर कंट्रोल है और वहाँ से डेड बॉडीज सारी निकाली गई हैं। तो उसमें टोटल जो डेथ काउंट है उसमें 23 है, और इसमें जो ज़्यादातर जो बॉडीज मिली हैं वो नीचे जहाँ किचन है इसका रेस्टोरेंट का, वहाँ पे डेड बॉडीज ये मिली है। और अभी इस घटना के